హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ గురించిన పూర్తి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనం చిన్నతనం నుంచి రకరకాల థియరీ ఎగ్జామ్స్ రాసి ఉంటాం కాబట్టి థియరీ పరీక్షలను ఎలా ఫేస్ చేయాలి అనేది మనకు తెలుసు. బట్ మొదటిసారి మనం ప్రాక్టికల్ ఎగ్జామ్కి వెళ్ళబోతున్నాం. అక్కడ ఇచ్చే బుక్లెట్ ఎలా ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ఎవాల్యూషన్ అంటే ఏ అంశాలు రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి లాంటి అంశాలను ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. మొదటగా మీకు ఇప్పటికే హాల్ టికెట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యింది. అది ఈ హాల్ టికెట్ ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ రోల్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ రోల్ నెంబర్ను మనకిచ్చేటువంటి బుక్లెట్ ఇది. ఈ బుక్లెట్ యొక్క రిజిస్టర్డ్ నెంబర్ అనే చోట ఈ రోల్ నెంబర్ని రాయాలన్నమాట. 10 నెంబర్స్ యొక్క రోల్ నెంబర్ని రాయాలి. ఇక్కడ వేరే నెంబర్లు కూడా ఉన్నాయి, అవి రాయకూడదు అనమాట. మన యొక్క బ్యాచ్ నెంబరు, మనకు ఫిజిక్స్ ఏ తేదీన ఉంది, ఏఎన్ అంటే ఆఫ్టర్నూను, ఎఫ్ఎన్ అంటే ఫార్నూన్ పొద్దునపూట అనమాట, ఏ సమయంలో ఉంది, ఇలాంటి అంశాలను మనం హాల్ టికెట్ వెళ్తాం. హాల్ టికెట్ తీసుకెళ్తేనే మనల్ని లోనికి అలో చేస్తారు కాబట్టి మనము ఈ అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. వీటిని చూసి జాగ్రత్తగా రాసేది మనకు తెలియాలన్నమాట. మొదటగా చూస్తే పరీక్ష యొక్క నిడివి చూస్తే ఉదయం పూట అయితే 9 నుంచి 12 వరకు 3 అవర్స్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ అంటే 2 నుంచి 5 వరకు 3 అవర్స్ అనమాట. ఓకే, మీకు అలాట్ అయిన బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాచ్లోనే వెళ్ళాలి తప్పితే మన స్నేహితులు ఉన్నారు అని మనం పక్క బ్యాచ్లో వెళ్ళకూడదు. లేదా పక్కన వాళ్ళ హాల్ టికెట్ అంతా కూడా మన కాలేజీలో అందరికీ పొద్దునే ఉంది కాబట్టి నాకు కూడా పొద్దునే ఉంటుంది అని అనుకోకూడదు అనమాట. మన హాల్ టికెట్ని చూసి మన బ్యాచ్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ బ్యాచ్ నెంబరు, తేదీని తప్పనిసరిగా చూసుకొని దానికి తగినట్టుగా మనకు రిక్వైర్డ్ సెంటర్ ఎక్కడ, ఏ సెంటర్ అనేది ఇక్కడ ఉంటుంది, ఆ సెంటర్కి మనం వెళ్ళాలన్నమాట. సో అదేవిధంగా మనము ఇన్స్ట్రుమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనమే క్యారీ చేయాలంటే బాక్సులు కానీ, కంబాక్స్ కానీ, స్కెచ్లు, పెన్నులు, పెన్సిలు, ఎరైజరు ఏవైతే, మరియు ఎగ్జామినేషన్ ప్యాడ్ కూడా తీసుకెళ్ళడం మంచిది. ఎందుకనంటే కొన్నిసార్లు అక్కడ నిలబడి రాసే క్రమంలో కింద దిక్కు హెచ్చు తగ్గు ఉంటుంది, మన పేపరుకు కాస్త ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్ ప్యాడ్ని తీసుకెళ్ళండి, అలో చేస్తారు. అదేవిధంగా టైం అయిపోయిన 15 నిమిషాల తర్వాత వెళ్తే అలో చేయరు అనేటువంటి ఇన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ ఉందన్నమాట. మరియు ప్రొహిబిటెడ్ అంశాలు ఏంటి అని అంటే ఈ అబ్జర్వేషన్ బుక్స్, ప్రాక్టికల్ యొక్క మాన్యువల్స్, ప్రింటెడ్ మెటీరియల్, స్కోర్ బుక్ లాంటివి నాట్ అలౌడ్ అనమాట. ఏవి పర్మిట్ చేస్తారంటే మన యొక్క ప్రాక్టికల్ రికార్డ్ బుక్, హెర్బేరియం షీట్స్, ఫీల్డ్ నోట్ బుక్ ఏవైతే ప్రాక్టికల్ ఎగ్జామినర్కి సబ్మిషన్ చేయడానికి అవసరమవుతాయో వాటిని అలో చేస్తారనమాట. ఇక బుక్లెట్ ఎలా ఉంటుంది అనేది చూస్తే ఇక్కడ రిజిస్టర్ నెంబరు 10 అంకెల్ రిజిస్టర్ నెంబర్ ఇక్కడ ఉన్నది రాయాలి అని మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ రోల్ నెంబర్ అని ఉంది, ఇక్కడ రిజిస్టర్ నెంబర్ ఉంది, దాన్ని రాయాలన్నమాట. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ సీల్ వేసి ఉంటారు. మన సబ్జెక్ట్ ఏదైతే అది, ఉదాహరణకు ఫిజిక్స్ ఎగ్జామ్ అనుకుంటే ఇక్కడ ఫిజిక్స్ అని రాస్తాం. ఇక్కడ చూసి బ్యాచ్ నెంబర్ ఎక్కడైతే ఉందో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ బ్యాచ్ నెంబర్ 02 అని రాసుకుంటాం అనమాట. ఎగ్జాము ఫార్నూనా ఆఫ్టర్నూనా అని అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళకు ఆఫ్టర్నూన్ పడింది కాబట్టి ఏఎన్ మీద మనం క్లిక్ చేస్తాం. తర్వాత డేట్, ఇక్కడ ఏదైతే డేట్ ఉందో ఎగ్జామినేషన్ డేటు, ఆ డేటుని ఇక్కడ రాస్తాం అనమాట. ఆ డేటుని ఇక్కడ రాస్తాం. మరియు ఎగ్జామినేషన్ సెంటర్ను హాల్ టికెట్లో చూసి రాయండి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబరు మరియు ఆ ఎగ్జామినేషన్ సెంటర్ పేరు ఇక్కడ హాల్ టికెట్లో ఉన్న విధంగా ఇక్కడ రాయండి. ఇక్కడ రోల్ నెంబర్ ఏదైతే మన హాల్ టికెట్లో ఉందో అది రిజిస్టర్డ్ నెంబర్గా రాస్తాం. ఇక్కడ ఒక్క చోట మాత్రమే మనము రాయాలి, ఇంకెక్కడ కూడా లోపల వైపు ఈ రిజిస్టర్ నెంబర్ రాయకూడదు అనమాట. ఇక్కడ ఇంక ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేస్తే ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ద రైటింగ్ యువర్ నేమ్, మీ పేరు కానీ రిజిస్టర్డ్ నెంబర్ కానీ ఇక్కడ తప్ప ఇంకెక్కడ కూడా రాయకూడదు అన్నమాట. ఆ మెయిన్ ఆన్సర్ బుక్లెట్, అడిషనల్ బుక్లెట్లు కూడా ఇస్తారు. అయితే మెయిన్ ఆన్సర్ బుక్లో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క పేజీలో 20 లైన్స్ అన్న రాయాలి. ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ పేజ్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 అంటే ఈ ప్రింటెడ్ మెటీరియలే, 1 ప్రింటెడ్ మెటీరియల్. ఈ 2 నుంచి ఇక్కడ 6 కనిపిస్తుంది, ఇది 7, దీని వెనుక భాగంలో 8 అనమాట. మొత్తం 8 పేజీలు ఉంటుంది. ఈ విధంగా ఏమి లైన్స్ ఏమి ఉండవు, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కనుక గమనిస్తే మీరు ప్రొహిబిటెడ్, ఏమిటంటే ప్రొహిబిటెడ్ అంటే లూజ్ షీట్లు తీసుకెళ్ళడం,
రాసిన పుస్తకాలు తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్. 2 సైడ్స్ రాయాలి. మామూలు ప్రాక్టికల్స్ అంటే ఆ పేజీలో ఒక సైడే రాయాలి అని అనుకుంటారు విద్యార్థులు. కానీ ఇక్కడ 2 సైడ్స్ 8 పేజీలు మనం యూజ్ చేసుకోవాలా. ఒకవేళ 8 పేజీలు మించితే కూడా అడిషనల్గా వాళ్ళే పేపర్లు ప్రొవైడ్ చేస్తారు తప్పితే, మరొక బుక్లెట్ ప్రొవైడ్ చేస్తారు తప్పితే, మనము ఇంటికా నుంచి మనం ఎలాంటి పేపర్లు తీసుకెళ్ళకూడదు, గ్రాఫ్ కాగితాలు తీసుకెళ్ళకూడదు. మరి ఏం తీసుకెళ్ళాలంటే మన కంబాసు, పెన్సిలు, పెన్ను, ఏవైతే ఎగ్జామినర్కి సబ్మిట్ చేయవలసిన రికార్డు వాటిని తీసుకెళ్ళాలి తప్పితే అడిషనల్ పేపర్సు, ఎలక్ట్రానిక్ డివైజెస్ వీటిని మనము తీసుకెళ్ళకూడదు అన్నమాట. వాటిని అలో చేయరు. ఓకే, డు నాట్ డిశ్చార్జ్ ఎనీ పేపర్ అనమాట. మనకి ఏదైతే ఈ బుక్లెట్లో 8 పేపర్లు అంటాం కదా, వీటిని మధ్యలోంచి ఏవి కూడా సపరేట్ చేయకూడదు అనమాట. అదేవిధంగా ఏదైనా రఫ్ వర్క్ చేయాలి అని అనుకుంటే బాటమ్ ఆఫ్ ద పేజ్, ఇక్కడ నేను రఫ్ వర్క్ చేయాలనుకుంటున్నా, ఇలా గిర్ర గీసేసి రఫ్ వర్క్ అని రాసేసి ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అలా మనము కింది భాగంలో క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అన్నమాట. మరియు ఎగ్జామినర్ మీద దురుసుగా ప్రవర్తించడం, ఇలాంటి మిస్బిహేవియర్లు సాధారణంగా చేయరు, వినయంగా ఉండాలి. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే వాళ్ళని బోర్డుకు రెఫర్ చేసి వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ని సస్పెండ్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. ఇక మొత్తం ఇక్కడ చూస్తే 12 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ప్రతి బ్యాచ్కు 20 మంది విద్యార్థుల్ని అలో చేస్తారు. బ్యాచ్కు 20 స్టూడెంట్స్ ఉన్నారు. బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం ఎన్ని ఉంటాయంటే 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 12 క్వశ్చన్స్ మనకి లాటరీ పద్ధతిలో తీస్తారు. మొట్టమొదటగా మనం ఎగ్జామినేషన్కి వెళ్ళినాం, మనకు కేటాయించిన తేదీ సమయానికి ముందుగానే ఒక 15 నిమిషాలు ముందుగానే మనకు అక్కడ వెళ్ళి ఉన్నాం. మనల్ని హాల్ టికెట్ నెంబర్ వారీగా వరుసగా నిలబడమని చెప్తారు. మనం రికార్డు పట్టుకొని వరుసగా నిలబడతాం. మన ఎగ్జామినేషన్ ప్యాడు మన మెటీరియల్ ఏముంటే అవి. లోపల ఎగ్జామినర్ గారు ఏం చేస్తారంటే 12 చీటీలు, ఆయనకు ఆన్లైన్లో క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అయి ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్లో నెంబర్లు ఉంటాయన్నమాట. మనకు ఉదాహరణకు ఫిజిక్స్ తీసుకుంటే 20 ఎక్స్పెరిమెంట్లు ఉన్నప్పటికీ ఈ 20 ఎక్స్పెరిమెంట్లకు సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అని అంటే 38 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా గమనించండి. పార్ట్ ఏ అని, పార్ట్ బి అని, పార్ట్ ఏలో ఇన్ని క్వశ్చన్లు, తర్వాత పార్ట్ బిలో 9th క్వశ్చన్ నుంచి ఇలా, అదేవిధంగా పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ ఈ, అదేవిధంగా పార్ట్ ఎఫ్, ఇలా మొత్తం కలిసి 38 క్వశ్చన్స్ ఉన్న ఒక బుక్లెట్ ఉంటుంది. ఇందులో ఇచ్చిన నెంబర్ ప్రకారం మనకు ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అవుతుంది. ఉదాహరణకు ఆ రోజు కేటాయించిన 12 క్వశ్చన్లలో 5వది, 8వది, 36వది ఇలా మనకు కేటాయించి ఉంటారనమాట. ఇవి ఏవైతే కేటాయించి ఉంటారో ఆ 12ంటిని ఎగ్జామినర్ గారు ఏం చేస్తారంటే చీటీలు, ఒక చిన్న బాక్స్ తీసుకొని చీటీలు 12 రాసి పెట్టి ఉంటారు. 1 by 1 పిలుస్తారు. మొత్తం 20 మంది కదా, కానీ 12 చీటీలే వేసి ఉంటారు. ఫస్ట్ విద్యార్థి వచ్చినారు, వాళ్ళకి కేటాయించినది ఏదైతే ఉందో వాళ్ళకు ఇలాంటి ఒక బుక్లెట్ ఇవ్వడంతో మొదటి పేజీ మీదనే ఇక్కడ వాళ్ళకి రాస్తారనమాట. 5వ ఎక్స్పెరిమెంట్ వచ్చింది అంటే 5 అని రాసి వాళ్ళకి ఇస్తారు. రెండో వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి 8 అనుకోండి, 8, ఇంకొకరు వచ్చారు వాళ్ళకు 12 అయితే 12, ఇలా మెన్షన్ చేసి ఇస్తారు. మరి ఈ 5 ఏంది అనేది మనకు ఆ బుక్కు ఇలా 20 మందికి లోపలికి వచ్చిన తర్వాత బుక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ బుక్లో 5వ క్వశ్చన్ ఏదైతే అది మనం రాసుకోవాలి. అంతేగాని నాకు పలాంది రాదు రీప్లేస్ చేయండి అనే దానికి ఎట్లాంటి అవకాశము లేదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అదే రాయవలసి వస్తుంది. మొత్తం 20 మంది కదా, మరి 12 చీటీలు అయిపోయినాక ఏం చేస్తారంటే మళ్ళీ ఈ 12టిని మళ్ళీ వేస్తారు. మళ్ళీ వేసేసి మిగిలిన 8 మందిని రమ్మంటారు. మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. అంటే ఒక 8 మాత్రం ఇద్దరికి వచ్చేదానికి పాజిబిలిటీ ఉంది. మిగిలినటి ఒక 4 ఎవరికి రావు, ఒక 8 డబల్ వస్తాయి. అయితే ఈ సేమ్ ఎక్స్పెరిమెంట్, ఉదాహరణకు వెనియర్ కాలిపర్సు, స్క్రూ గేజు, సింపుల్ పెండులము, ఇలా ఏదైనా సరే, పిఎన్ జంక్షన్ డయోడు, ఓమ్స్ లానో ఏదైనా సరే 1-2 సార్లుగా వచ్చింది అని అంటే ఆ విద్యార్థుల్ని పక్కన ఉంచకుండా ఒకరిని ఆ ఎడ్జ్లో ఉంచితే ఒకరిని ఈ ఎడ్జ్లో ఉంచే విధంగా ఉంచుతారనమాట. ఓకే, ఈ విధంగా ఉంచి వాళ్ళతో ఎగ్జామ్ రాపిస్తారు. లోపలికి వెళ్ళినాక మొదటి అరగంట లేదా 20 నిమిషాల సేపు మనం ఏం చేయాలి అనేది గమనిస్తే ఈ ప్రాక్టికల్ పుస్తకంలో మనం రాయవలసి ఉంటుంది. లోపలికి వెళ్ళిన వెంటనే
మన రికార్డును ఎగ్జామినర్ గారికి వినయపూర్వకంగా ఇచ్చేస్తాము. ఆయన చూస్తారు. సర్టిఫికెట్ పైన సంతకం ఉంటే ఇక్కడ చూడండి, పైన దిక్కు మన ఎగ్జామినేషన్ పైన డిపార్ట్మెంట్ ఆఫ్, ఉదాహరణకు ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, మన ప్రాక్టికల్ కేటాయించిన నెంబరు, ఇయరు, ఇవన్నీ కూడా మనం నింపి కింద లెక్చరర్ గారు, డిపార్ట్మెంట్ హెడ్ గారు ఇలా సంతకం చేసి ఉండి లోపల దిక్కు మన 20 ఎక్స్పెరిమెంట్లు ఉంటే మనకు 4 మార్కులు కేటాయిస్తారనమాట. వెనక దిక్కు గ్రాఫులు అన్నీ కూడా మనం రాసి ఉంటే. అలా కాకుండా ముందరి దిక్కు సంతకం లేదు, లోపల రాసి ఉన్నారు అంటే మార్కులు తగ్గిస్తారు. ఎవరైనా ఒక విద్యార్థి అసలు రికార్డే తేలేదు అంటే ఆయన పరిస్థితి ఏమిటంటే, వాళ్ళను రికార్డు తేని అమ్మాయిని లేదా అబ్బాయిని లోపలికి అలో చేస్తారు, ఎగ్జామ్ రాయనిస్తారు. అయితే రికార్డుకు కేటాయించినటువంటి 4 మార్కుల్ని వాళ్ళకు జీరో చేస్తారన్నమాట, 0 మార్కులుగా ఉంచుతారు. ఇక లోపలికి వెళ్తాము, మన నెంబర్ ఇస్తారు, మనకు ఇలాంటి పుస్తకం ఇస్తారనమాట, మన క్వశ్చన్ నెంబర్ ఏది అని రివీల్ అయ్యే విధంగా. ఆ క్వశ్చన్ రాసుకొని ఎయిము ఆపరేటర్స్తో పాటి మనం ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఉంటుంది. ఈ స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం మనం రాయాలి. మొదటి అరగంటలో ఏం రాయాలి అని అంటే, ఎయిము, క్వశ్చన్ చూస్తానే ఎయిమ్ అర్థమవుతుంది. ఆ క్వశ్చన్ ద్వారానే మనకు ఆపరేటర్స్ అనేటివి కూడా అర్థమవుతాయి. తర్వాత ఫార్ములా, ప్రొసీజర్, టేబులర్ కాలం, అబ్జర్వేషన్స్ తర్వాత చేస్తాము. ఎంటీ టేబులర్ ఫాము, గ్రాఫు, సర్క్యూట్ డయాగ్రామ్స్ ఏమైనా ఉంటే చేస్తాం. ఈ 2 రాసి మనం ఏం చేస్తామంటే ఒక 20 నిమిషాల్లోనో అరగంటలోనో ఎగ్జామినర్ కాడికి వెళ్తాము. ఆయన ప్రాపర్గా వీళ్ళు రాసినారు అని అనుకున్నాక ఇంకా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయమంటారు. ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత క్యాలిక్యులేషన్స్, రిజల్ట్స్, యూనిట్స్, ప్రికాషన్స్, వైవా ఇవి చూపడం జరుగుతుందన్నమాట. ఒక నమూనా తీసుకొని ఎలా మనము స్కీమ్ ఆఫ్ ఎవాల్యూషన్ అనేది చేయాలి అనేది చూద్దాం. దాని ప్రకారం ఎలా రాయాలనేది, దానివల్ల మనకు అవగాహన కలుగుతుంది. పేరాలు రాసి ఒకే అంశాన్ని టైం వేస్ట్ చేసుకునే కన్నా పిన్ పాయింటెడ్గా దేనికి ఎక్కువ మార్కులు ఉన్నాయి, దేనికి తక్కువ మార్కులు ఉన్నాయనే అవగాహనతో మనం రాస్తే ఎలా రాయాలి అని తెలుసుకుంటే వీ ఫీల్ బెటర్ అన్నమాట, మనకు మంచిగా అవగాహన కలుగుతుంది. సాధారణంగా థియరీ చాలా బాగా చదివే విద్యార్థులు సైతం ప్రాక్టికల్స్ మీద అంత తదేకమైన దృష్టి లేకపోవడంతో గాబరాకు గురి అవుతూ ఉంటారు. ఓకే, ఇక్కడ మనకు దేనికి ఎక్కువ మార్కులు ఉన్నాయి, ఏవి కనీసం చదువుకొని వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలని తెలుసుకోవడం మంచి విషయం అనమాట. ఉదాహరణకి నేను ఒక యాక్టివిటీ తీసుకుంటున్నాను, సింపుల్ పెండులం టు ఫైండ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనమాట. ఇది మనకిచ్చిన ఎక్స్పెరిమెంట్. మనం ఏమో టు ఫైండ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విత్ సింపుల్ పెండులం అని రాస్తాం. అదేవిధంగా ఆపరేటర్స్ రాస్తాం. ఏమని? ఓకే, బాబు, థ్రెడ్, రిటార్డ్ స్టాండు, స్టాప్ వాచ్ ఇలాంటి ఆపరేటర్స్ రాస్తాం. ఓకే, మరి మార్కులు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అని అంటే, ఫార్ములా మరియు ప్రొసీజర్ రాయాలి. ఆ యాక్టివిటీకి, ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ఫార్ములా రాయాలి. కేవలం ఫార్ములా రాయడం అంటే ఆ సూత్రం ఒకటి రాయడం అని కాదనమాట. అందులో ఉన్న ప్రతి టర్మ్ కూడా మనం రాయాలి, అందులో ఉన్న టర్మ్స్ అన్నీ రాయాలి. అదేవిధంగా ఇలా రాసినందుకు మనకు 2 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ప్రొసీజర్ రాయాలి. ప్రొసీజర్ పేరాలు 2-3 పేపర్లు రాయాల్సిన అవసరం లేదు. పాయింట్ వైజు ముఖ్యమైన గ్లిమ్సెస్ రాసేస్తే చాలన్నమాట. ఎలా అప్రోచ్ అవుతున్నాము అనేది ఇలా పాయింట్ల వారీగానో లేదా ప్రతి పాయింట్కి ముందర స్టార్ మార్క్ వేసో ఇలా మనం పాయింట్లుగా రాయాలన్నమాట. అంతేగాని పేరాలుగా చాలా లెంతీగా రాయవలసిన అవసరం ఏమీ లేదు. రిక్వైర్మెంట్ని బట్టి సింపుల్గా యాక్టివిటీని ఎలా అప్రోచ్ అవుతున్నామో రాయాలి. దీనికి మనకు 3 మార్కులు వస్తాయి. తర్వాత టేబులర్ ఫామ్ రాస్తాం. ఓకే, జనరల్గా ఫిజిక్స్లో అన్నిటికీ కూడా టేబులర్ ఫామ్స్ ఉంటాయి. మనం తీసుకున్న లెంత్లు ఏంటి, ఒక్కొక్క 20 ఆసిలేషన్స్కి ఎంత టైం పట్టింది, ఒక ఆసిలేషన్స్కి పట్టే టైం ఎంత, దాని యొక్క స్క్వేర్ ఏంటి అనేది ఇక్కడ సంబంధించి, అదే ప్రతి యాక్టివిటీకి సంబంధించి ఏదో ఒక టేబులర్ ఫామ్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఇది టేబులర్ ఫామ్. దీనికి ఇలా ఎంటీ టేబులర్ ఫామ్ రాసినందుకు 2 మార్క్స్. కొంతమంది విద్యార్థులు తమాషాగా మొదట్లోనే ఇది ఆ టీచర్ రాయమన్నారు, ఎక్స్పెరిమెంట్ వచ్చింది, వాళ్ళకు లోపల వాల్యూస్తో సహా రాసేసి ఎగ్జామినర్కి మొదటి అరగంటలోనే చూపించారు. ఇంకా ఎక్స్పెరిమెంట్ కాడికే విద్యార్థి వెళ్ళలేదు, ఎక్స్పెరిమెంట్ను ముట్టలేదు, కానీ ఆన్సర్లు రాసేసి ఉంటారనమాట. అలా చేయకూడదు. మనం ఇక్కడ చేయాల్సింది ఎంటీ టేబులర్ ఫామ్ నింపాలి. అబ్జర్వేషన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ టేబులర్ ఫామ్ రఫ్ గ్రాఫ్ లేదా రఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ మనం గీస్తామన్నమాట.
అంతేగాని ముందుగానే వాల్యూస్ అయితే రాయం. సో ఆ విధంగా సో ఇక్కడ టేబుల్ వేసి జస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ దీనికి సంబంధించింది అయితే ఎక్స్ యాక్సిస్ మీద లెంత్, వై యాక్సిస్ మీద టీ స్క్వేర్ ఇలా తీసుకొని దీని స్లోప్ ద్వారా మనము క్యాలిక్యులేట్ చేస్తాం. జస్ట్ అలా రఫ్ డయాగ్రామ్, కొలతలు ఏమి ప్రాపర్ కొలతలు అవసరం లేదు, జస్ట్ స్కేల్ పెట్టేసి ఒక రఫ్ డయాగ్రామ్ గీస్తాము. ఇలా గీసినందుకు మనకు మొత్తం మీద ఎంటీ టేబులర్ ఫామ్ రాసినందుకు 2 మార్క్స్, రఫ్ గ్రాఫ్ లేదా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఏదైనా సరే గీసినందుకు 2 మార్క్స్, తర్వాత అందులోని కాలమ్స్ నింపినందుకు 4 మార్క్స్, మొత్తం మీద 8 మార్క్స్ వస్తాయి. ఇక్కడి వరకు రాసి ఎగ్జామినర్కి చూపిస్తాం. ఓకే, ఎగ్జామినర్ చూసి ఓకే అన్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఒకవేళ రియల్ గ్రాఫ్ ఉంటే మనం ఇంటికాడ నుంచి రియల్ గ్రాఫ్ తీసుకెళ్ళాం. ఆ ఎక్స్పెరిమెంట్కి అనుగుణంగా వాళ్ళే ఒక గ్రాఫ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ గ్రాఫ్ మన ఆన్సర్ బుక్లెట్ కట్టడానికి కావాల్సినటువంటి థ్రెడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జామినర్ వన్స్ పరిశీలన చేసి ఇక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయి అన్న తర్వాత మనం ఈ టేబుల్లోని అబ్జర్వేషన్స్ నింపుతాం. అబ్జర్వేషన్స్ నింపి తర్వాత క్యాలిక్యులేషన్స్ చేస్తాం. సో క్యాలిక్యులేషన్ చేసినందుకు 4 మార్కులు, అంటే L/T² కనుక్కొని 4π² వేల ఎటాగు కాన్స్టెంట్ L/T² పైనుంచి రాబట్టి ఓవరాల్గా జీ వాల్యూ 980 cm/s² లేదా 9.8 m/s² రాబట్టడం జరుగుతుంది. సో ఇక్కడ వాల్యూను ఫైనల్గా రిజల్ట్ను అనౌన్స్ చేయడానికి 1 మార్కు, రిజల్ట్ పక్కన ఖచ్చితంగా యూనిట్లు రాయాలి. ఒకవేళ యూనిట్లు లేవు, దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కున్నాం, యూనిట్స్ లేవు, అలాంటి సందర్భంలో నో యూనిట్స్ అని రాయాలి. నో యూనిట్స్ అని రాసినందుకు 1 మార్క్ అనమాట. అలా మొత్తం మీద ఈ 3వ విభాగం ఒక్కసారి పరిశీలన చేస్తే క్యాలిక్యులేషన్ చేసినందుకు 4 మార్కులు, రిజల్ట్ను అనౌన్స్ చేసినందుకు 1 మార్కు, రిజల్ట్ పక్కన యూనిట్స్ రాసినందుకు 1 మార్కు, ఓవరాల్గా 6 మార్క్స్ అనేటివి మనకు అలాట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రికాషన్స్, ఎగ్జామ్ మొత్తం ప్రాక్టికల్ చేసే క్రమంలో మనం తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి? సాధారణంగా జనరల్ ప్రికాషన్స్ ఉంటాయి. ఓకే, టు టేక్ రీడింగ్స్ వితౌట్ పారలాక్స్ ఎర్రర్ అని. ఓకే, ఆ విధంగా అదే కెమిస్ట్రీలో అయితే యూజ్ టాంగ్స్ అని, అలా యాసిడ్ బేసిస్ ఉపయోగించేటప్పుడు మనం టాంగ్స్ యూజ్ చేసినామని, ఇలా జనరల్ ప్రికాషన్స్ యొక్క లిస్టును కూడా కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి దీనికి సంబంధించింది అయితే ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్ షుడ్ బి స్మాల్. మనం ఎక్కువ లెంత్ లాగితే అది ఇలా ఆసిలేట్ కాకుండా ఇలా తిరిగేదానికి స్కోప్ ఉందన్నమాట. అలాగా దాన్ని అవాయిడ్ చేస్తాం. ఇలా పర్టికులర్గా రాయొచ్చు, లేదా జనరల్గా సంబంధించినటువంటి కొన్ని కానీ గమనిస్తే హ్యాండిల్ ఆల్ ఆపరేటర్స్ కేర్ఫుల్లీ అనేది ఒకటి, అది ఏ ఎక్స్పెరిమెంట్ కానీ రాయొచ్చు. ఎనీ 2 మనకు 2 మార్క్స్ వస్తాయి కాబట్టి ఎనీ 2 రాస్తే ఎగ్జామినర్ విల్ సాటిస్ఫై అనమాట. కీప్ ఇన్స్ట్రుమెంట్ క్లీన్ అండ్ డ్రై. ఓకే, ఆ విధంగా మనకు రీడింగులు తీసుకునేటుంటే పారలాక్స్ ఎర్రర్ లేకుండా తీసుకోవడం, లేదు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అయితే ఆల్ కనెక్షన్స్ బీ ఎన్ష్యూర్ బిఫోర్ ద ఎక్స్పెరిమెంట్ ఆల్ కనెక్షన్స్ ఆర్ కరెక్టెడ్ అనేది, ఇలా అన్ని కరెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి అని తీసుకుంటాం. అదేవిధంగా కెమిస్ట్రీలో ఆల్వేస్ వియర్ సేఫ్టీ గూగుల్స్, హ్యాండిల్ యాసిడ్స్ బేసిస్ అండ్ కెమికల్స్ కేర్ఫుల్లీ. ఇలా ఎనీ 2 రాస్తే చాలు. అదేవిధంగా బాటనీకి సంబంధించినవి ఒకసారి పరిశీలన చేయండి పాజ్ పెట్టుకొని. అదేవిధంగా జువాలజీకి సంబంధించినవి ఇలా జనరల్గా ఈ 2 నేర్చుకొని దేనికైనా సరిపోయే ఒక 2 అక్కడ రాసేస్తే మనకు సరిపోతుంది అనమాట. దీనికి 2 మార్కులు మనం చాలా సులభంగా సంపాదించుకోగలిగినటువంటి ఒక విభాగం. నెక్స్ట్ వైవా ప్రశ్నలు. క్యాలిక్యులేషన్స్ అన్నీ అయిపోయి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత 3 గంటల్లో 2.5 గంటల్లో మనకు అయిపోయింది. చివరి అరగంటలో మనకు వైవాకు కాల్ చేస్తారు ఎగ్జామినర్ గారు. మనం ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తామో జనరల్గా ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ప్రశ్నలు వేస్తారనమాట. ఓకే, వాట్ ఈజ్ సింపుల్ పెండులం, ఇలా టైం పీరియడ్ ఎంత, జీ ఎంత, జీకి యూనిట్స్ ఏంటి, ఒకవేళ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ లీస్ట్ కౌంట్ ఎంత, ఇలాంటి ప్రశ్నలు మనకు అడగచ్చు అనమాట. వాటికి సంబంధించినటువంటివి మనం ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినవి నేర్చుకుంటాం. కొన్నిసార్లు క్యాలిక్యులేటర్ తీసుకెళ్లాలా అనే సందేహం కలుగుతుంది. మనకు ఎలక్ట్రానిక్ డివైజెస్ అలో చేయరు. ఉదాహరణకు ఓమ్స్ లా లాంటి ఎక్స్పెరిమెంట్లో ట్యాన్ తీటా కనుక్కోవడం, కాట్ తీటా కనుక్కోవడం ఇలా ఉంటాయి. మనకు ట్యాంజెంట్ పట్టికలు ఉంటాయి. స్కోరర్ పుస్తకంలో కూడా చివరి భాగంలో అలా ఇచ్చి ఉంటారు. ఆ ల్యాబొరేటరీలో కూడా మనకు ట్యాంజెంట్ షీట్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. దాన్ని చూసి మనం ఆన్సర్ రాయవలసి వస్తుంది. ఇది కొంత డిఫికల్ట్ విషయం, దాన్ని కూడా సాధన చేయాల్సి ఉంటుంది.
కాబట్టి ఎనీవే ఏదైనా సరే ఎలక్ట్రానిక్ డివైజెస్ అయితే అలో చేయరనమాట. పరీక్ష అనంతరం విద్యార్థులే నేరుగా వెళ్ళి ఎగ్జామినర్కి తమ యొక్క ఆన్సర్ బుక్లెట్ని ఇవ్వాలి. అలా కాకుండా కొన్నిసార్లు విద్యార్థులు ఏం చేస్తారంటే ఒక టేబుల్ మీద ఉన్న నలుగురు విద్యార్థులు ఒకరికి ఇచ్చి ఎగ్జామినర్కు ఇమ్మని చెప్తారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. మీరు వెళ్ళి ఇవ్వాలి. అప్పుడు సార్ గారు మీకు వైవా ప్రశ్నలు వేస్తారనమాట. ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి పరిశీలన చేసి మిమ్మల్ని పరీక్షిస్తారు. మరి ఒక ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే అన్ని సెంటర్లలో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. కావున మీరు ఎగ్జామినర్ గారిని ఇబ్బంది పెట్టకుండా ఏవైనా సరే స్లిప్స్ అవి ఎత్తుకుంటే ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయితే మీ భవిష్యత్తుకు మరియు ఎగ్జామినర్ భవిష్యత్తుకి ఇద్దరికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలతో జాగరూకతతో నేర్చుకొని మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాం అన్నమాట. మరి ప్రాక్టికల్స్కు ఇచ్చే 4 మార్కులు ఏంటి అని అంటే మనకు మొత్తం నీట్గా కంప్లీట్ చేసి ఉండాలా, ప్రాపర్ గ్రాఫ్స్ ఉండాలా, కరెక్ట్ ఫార్మేట్లో ఉండాలా, టీచర్ సిగ్నేచర్ ఉండాలి. ఇవన్నీ కలిపితే మనకు 30 మార్క్స్ వస్తాయి. ఓకే, ఈ వీడియో ద్వారా మీకు ఏ దానికి ఎన్ని మార్కులు వస్తాయి, ఎలా అప్రోచ్ అవ్వాలా అనే అంశాలు అయితే కొంత అవగాహన కలిగింది అని భావిస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ ప్రాక్టికల్స్కి సంబంధించి ఏదైనా అదనపు సమాచారం ఉంటే మొదటి కామెంట్గా మీకు గూగుల్ డ్రైవ్ లింకు మొదటి కామెంట్గా పిన్ చేయడం జరుగుతుంది, పరిశీలించగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.